లక్షలు పెట్టి ప్లాట్ కొన్న వారికి అనుకోని కష్టం వచ్చింది. నగలమ్మి లోన్లు తీసుకుని ఇళ్లు కొంటే ఏడాది పూర్తవకుండానే అది ఒరిగిపోయింది. విశాఖలో కసిరెడ్డి ప్లాజాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అధికారుల నుంచి సరైన హామీ వస్తే తప్ప ఖాళీ చేసేది లేదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏదైతే విశాఖపట్నంలో సంచలనంగా మారినటువంటి కసిరెడ్డి ప్లాజా భవనం కూలిపోతున్న సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక పక్కకు ఒరుగున్న నేపథ్యంలో ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది. ఇక్కడి నుంచి రాత్రి కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి తమ ఫ్లాట్లో వదలడం ఇష్టం లేక, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంటాయా లేదా అనే భయంతో తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బిల్డర్లు కానీ ఆ సైట్ ఓనర్లు కానీ ఏం చెప్పారు, వాళ్ళతో ఏం మాట్లాడారు, వీళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు, ఎంత రిస్క్ తీసుకుని ఎందుకు మళ్ళీ ఫ్లాట్లలోకి రావాల్సి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఇందులో నివాసం ఉంటున్నట్టు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి. అసలు మీరు ఎన్నాళ్ళ క్రితం ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఎంత కొనుక్కున్నారు? ఫ్లాట్లు కట్టే మొత్తానికి సంవత్సరంన్నర అవుతుంది సార్. సంవత్సరం ముందే మేము అందరం ఒక్కొక్కరుగా 2 నెలలు 3 నెలలు అటు డిస్టెన్స్లో అందరూ 9 ఫ్లాట్లు, అంటే ఒక ఫ్లాట్ రెంట్కి ఇచ్చారు, అది ఓనర్దే కాబట్టి 9 మంది కొనుక్కున్నాం సార్. 9 మంది ప్రజెంట్ ఉంటున్నాము. కింద ఇంకా పూర్తిగా బిల్డర్ మాకు పూర్తిగా హ్యాండ్ ఓవర్ కూడా ఇంకా చేయలేదు. పనులన్నీ మీరు చూస్తున్నారు. ఈ మధ్యలో పార్కింగ్ కూడా సరిగా ఇవ్వకపోతే పార్కింగ్ జీవీఎంసీకి మేమే కంప్లైంట్ పెట్టాము. ఆ గోడలు ఇరిపినవి వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇరిపారు కింద అంతా, అంటే కింద అంతా ఇరిపేసి ఉన్నాయి కదా సార్, అవంతా గవర్నమెంట్ వాళ్ళే మన కంప్లైంట్ ఉంది ఆల్రెడీ, అది కోర్టులో కేసు కూడా ఉంది. ఇదైతే ఈ ఎంట్రన్స్ మీరు ఎంత కొనుక్కున్నారు? మేమా సార్, మేము మొత్తం 33.5 లక్షలకు కొనుక్కున్నాం సార్. రిజిస్ట్రేషను 3 లక్షలు అయింది. మొత్తం అన్ని ఇంటీరియర్ వర్క్ అవన్నీ చేయించుకున్నాం. 45 లక్షల దాకా అప్పుడే అయిపోయింది సార్ మొత్తం అంతా. ఈ 9 మందికి అవే డబ్బులు అయ్యాయి. అవే డబ్బులు అయితే ఇప్పుడు కింద చూస్తున్నారు కదా సార్. మీరు ఫ్లాట్ చూడడానికి వచ్చేటప్పుడు ఈ బిల్డర్లు ఏం చెప్పారంటే మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాం, ఎంత సేఫ్టీ ఉంటుంది? 750 ఎస్ఎఫ్టీ అన్నారు. మాకు డాక్యుమెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు సార్. ఎందుకంటే ఇవ్వలేదంటే మేము అడిగితే ఏటి ఇచ్చారంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారు. అందులో ఎంత సేఫ్టీ ఉంటుంది, 2 వీలర్ పార్కింగే అన్నారు, ఇలాగ ఫ్లాట్ అన్నారు, ఇలాగ ఇవన్నీ తీసుకున్నాం. అంతకు మించి మాకు తెలియడానికి ఇప్పుడు ఇంతకుముందు కొనడం కానీ ఇదంతా అప్పులు చేసి లోన్లు పెట్టి అన్నీ చేసి కొనుక్కున్నాం కానీ అంటే మాకు పూర్తిగా తెలియదు సార్. మాకు డెవలప్మెంట్ కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడు ప్లాన్ ప్రకారంగా ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టారు, ఇవన్నీ అడిగినప్పటికీ మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారు. అది చూసుకొని ఎంత సేఫ్టీ కొలుచుకొని దానికి మాకు తెలిసినంత వరకు 100% మేము అంతా ఎంక్వైరీ చేసి తీసుకున్నాం సార్. అయితే 1 ఇయర్ తర్వాత ఇది యాక్చువల్గా మన బిల్డింగ్ ఇప్పుడు కూడా ఒక 3 నెలల నుంచి ఏయూకి వీళ్ళందరూ వెళ్ళి మొత్తం అంతా చేసి రిపోర్ట్ అంతా తీసుకున్నారు. రిపోర్ట్లు అంతా బాగానే వచ్చిందంట సార్. బిల్డరే చెప్పారు ఆ మాట నిన్న. ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఎదురు కూడా మొత్తం రిపోర్ట్ అంతా బాగానే వచ్చింది సార్. ఈ బిల్డింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద 4 పిల్లర్స్ వేస్తే 4 పిల్లర్స్ 8 పిల్లర్స్ మొత్తానికి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది, అంతవరకు ప్రాబ్లం అయితే లేదన్నారు. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే సార్, ఇప్పుడు ఇది 1.5 year అంటున్నాను కదా సార్, ఇది 3 years అవుతుంది సార్ కట్టి. ఈ పక్కన చూడండి, ఇది ఇంకో బిల్డింగ్, ఇది ఇద్దరిది ఒకటే ఓనర్. ఇక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్కి నిజంగా ప్రాబ్లం ఉందనుకోండి సార్, ఇక్కడ ఒకసారి కెమెరా పెట్టండి సార్. ఇప్పుడు ఇది మనం కొత్తగా కట్టారు, దీనికి ప్రాబ్లం లేదంటున్నారు, దీన్ని ఖాళీ చేయమని లేదు. దీని డిస్టెన్స్ చూడండి సార్, సరిపోయింది. అంటే దీని డిస్టెన్స్ ఇలా చూడండి సార్, ఇప్పుడు మన పైనుంచి కింద వరకు డిస్టెన్స్ సరిపోయింది. మరి ఇది సరిపోయినప్పుడు అక్కడ కూడా వచ్చి చూడండి, అక్కడ సరిపోలేదు, అది పూర్తి వంగిపోయింది సార్. అడుగున్నర వంగిపోయింది. కొలిచారు, మంది దిగలేదు అంటలేదు, కొలిస్తే 5 అంగుళాలు దిగింది. 5 అంగుళాలు దిగితే ఇప్పుడు వర్క్ అంతా చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఏఈ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు, అంతా బాగానే ఉందన్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, తర్వాత ఈ బిల్డర్ ఓనర్ వీళ్ళందరూ అక్కడికి ఇక్కడికి తేడా గుర్తించి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 3 months నుంచి తేడా గుర్తించారు సార్. మొత్తం అంతా ఇదిగోండి, ఇక్కడ మీరు వీడియో చూసుకుంటే ఎంట్రన్స్ కూడా చూసుకుంటే అంటే పేపర్లో అన్నిటిలోని మిస్టేక్గా చెప్తున్నారు సార్. ఉన్న ఫ్యాక్ట్, ఈ బిల్డింగ్ అయితే ఒరిగిందేం లేదు. ఇంత ఫ్లోర్ల మీద కనిపిస్తుంది కానీ పక్కది పూర్తి వంగింది. వెనకాలది బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక బిల్డింగ్ సార్, మాది 280 square feet. మరి వెనకాల బిల్డింగ్కి దీనికి డిస్టెన్స్ సరిపోయినప్పుడు దీనికి సరిపోలేనప్పుడు ఇది ఎలా వంగింది అనుకుంటాం సార్. అయితే ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళందరూ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మీరు బిల్డర్లు కానీ సైట్ ఓనర్లు కానీ మీకు ఏదైతే అగ్రిమెంట్ చేశారో దాని ప్రకారం ఏం డిమాండ్ చేస్తారు
సార్ వాళ్ళు నిన్న నోట్ ప్రకారంగా మనకు రాసి ఇచ్చారు సార్. ఏమని అంటే నిన్న చెప్పింది దానికి ఈరోజు రేపు ఈ 2-3 రోజుల్లో రిపోర్ట్లు వస్తాయండి. రిపోర్ట్లు వస్తే బిల్డింగ్ మ్యాక్సిమం మేము ఆల్రెడీ రిపోర్ట్లు అన్నీ చేసాము, చూపించారు. కానీ మళ్ళీ వీళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తారు. రిపోర్ట్లో మళ్ళీ కట్టుకోవచ్చు, చేసుకోవచ్చు అని అనుకుంటే సోమవారం నుంచి 25వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ రాతపూర్వకంగా ఇచ్చారు. 25వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయ్యి వాళ్ళు టైం అన్నారు, 1 నెల రోజులు టైం పడుతుంది అన్నారు సార్. 1 నెల 15 రోజుల్లో టైంలోపు మీకు వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు మనకి. అప్పుడు మీరు దిగొచ్చు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అన్నారు. ఒకవేళ ఒక 1% ఇంకా తప్పదు ఈ బిల్డింగ్ కూల్చేయాలి అనే పరిస్థితి వస్తే అప్పుడు ఈ నేటి అన్నారంటే పూర్తి నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరిస్తూ మాకు రాసిచ్చారు. ఎవరు బిల్డరు బద్రి డోకి గీత అని పేరు మీద ఉంది సార్. నెక్స్ట్ కసిరెడ్డి శ్రీను, ఇంకేంటి కసిరెడ్డి రాము, ఈ ముగ్గురు అంటే సైట్ ఓనర్స్ ఇద్దరు. వీళ్ళు వాళ్ళ మామయ్య గారు సాక్షి సంతకం పెట్టి మొత్తం మీద మాకు హామీ ఇచ్చారు. నెక్స్ట్ వంశీకృష్ణ గారు మాకు అందరి ఎదురుగా మీడియా సమక్షంలో ఒకవేళ ఇదే జరిగితే 3 నెలల్లో మీరు వచ్చి దిగిపోవచ్చు, లేదు లేదు మొత్తం కూల్చేయాలంటే మొత్తం కట్టేసి ఇస్తాడు బిల్డర్. మీరు చెప్పండి అసలు ఇప్పుడు ఇది జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మిగతా బిల్డర్లు కానీ సైట్ ఓనర్లు కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీకు సరైన హామీ ఎప్పుడులాగా క్లియర్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు మీకు కరెంటు వాటర్ ఏమీ లేకుండా పోయినా ఇక్కడ మీరున్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చింది? యాక్చువల్గా ఇది వాళ్ళైతే ఈరోజు రేపట్లోనే రిపోర్ట్ వస్తుందని చెప్పారు సార్. మనమైతే బిల్డర్కి ఒక 3 months పెట్టి సైట్ ఓనర్కి బిల్డర్ గారికి ఇన్ఫామ్ చేసాం, ఇలాగ అవుతుంది, ప్రెజర్ అవుతుంది, దీనికి వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని. వాళ్ళు ఏయూ ప్రొఫెసర్ల దగ్గర తిరుగుతున్నాము, పని అయిపోద్దమ్మా అని చెప్పేసి అలాగే నాంచారు. పని మాత్రం అవ్వలేదు. అయితే 2-3 సార్లు ఏయూ ప్రొఫెసర్లు ఎవరికైనా వచ్చి చెక్ చేశారు. ఈ బిల్డింగ్ పెద్ద ప్రాబ్లం లేదు, ఆ బిల్డింగ్ ఒరిగిపోతుంది, దీనికి 4-5 ఫైల్స్ వేస్తాము, మీరు అమౌంట్ రెడీ చేసుకోండి ఏదో సంథింగ్ చెప్పారు. మేము ఈరోజు 2-3 రోజులు స్టార్ట్ అయిపోద్దని వాళ్ళు అలా నాంచారు. ఇలా నాంచడం వల్ల ఆ ఎంట్రన్స్లోనే పిల్లల మీద ప్రెజర్ పడి అది బేట్లు వేయడం వల్ల కొద్దిగా ఇష్యూ పెద్దదైపోయింది. అది ఎవరు కంప్లైంట్ ఇచ్చారో మేమైతే పక్క ఆయనేమో అనుకుంటున్నాం. ఆయన కంప్లైంట్ ఇవ్వడమో ఏదో వాట్సాప్ కంప్లైంట్ వెళ్ళిందంట వాళ్ళకి. 2-3 రోజుల నుంచి పోలీసులు ఇంట్లోకి వచ్చి ఆడవుతూనే. ఇప్పుడు మీరు కొనుక్కునేటప్పుడు దీని నిర్మాణాలు చూసారా? అంటే క్వాలిటీ కానీ మీరు అనుకున్న ప్రమాణాలు గట్రా ఉన్నాయా? అప్పుడు మీరు చూసారు? స్టార్టింగ్ అయితే బాగానే ఉందండి. అంటే మరి కిందన సాయిల్ టెస్ట్ అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బిల్డర్ చేయాలంట. ఆ సాయిల్ టెస్ట్ అది మనకి తెలియదు కదా యాక్చువల్గా. అంటే 1 year తర్వాత అయింది. స్టార్టింగ్ అయితే బాగానే ఉండేది బిల్డింగ్. ఆ సాయిల్ టెస్ట్ ఫెయిల్ అయిందనేసి తర్వాత చెప్పారు మనకి. ఇప్పుడు ఆల్రెడీ కొనేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయి 1 year అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారనమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే బిల్డరు, సైట్ ఓనరు, నిన్న పోలీస్ కమిషనర్ గారు, ఝాన్సీ మేడం గారు, వీళ్ళందరూ, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు రాతపూర్వకంగా మాకు మీకు ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళిద్దరూ మీకు నష్టపరిహారం చెల్లించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఒకవేళ ఏయూ ప్రొఫెసర్లు ఇచ్చిన రిపోర్ట్స్ మేరకు ఫైల్స్ వేసేస్తే ఫైల్స్ వేస్తారు పిల్లర్స్. అవి నిలబెడితే ఏ ప్రాబ్లం లేదంటే రిపోర్ట్ 2-3 రోజులు వస్తే వర్క్ వెంటనే స్టార్ట్ చేస్తారు. ఈలోగా మీరు బయటకు వెళ్ళండి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి 1 month 2 months బిల్డర్ పే చేస్తారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా దీనికి డిస్మాండింగ్ చేసే అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు సైట్ ఓనరు, బిల్డర్ గారు పూర్తి నష్టపరిహారం ఇచ్చేలాగా మీకు ఎవరికి రోడ్డు పాలన కాకుండా చూసే బాధ్యత మాదనేసి వంశీకృష్ణ గారు హామీ ఇచ్చారు. కాకపోతే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిన్న రాత్రి మాకు చాలా ఇబ్బందులు గురి చేశారు. ఉన్న ఫలంగా ఇలా మాట్లాడి వెంటనే ఖాళీ చేసేయాలి, వెళ్ళిపోవాలని చెప్పి కరెంట్ కట్ చేశారు, వాటర్ బంద్ చేశారు. మేము ఎక్కడికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ? లేదు సార్, న్యాయం అయితే మాకు పూర్తిగా జరగలేదు సార్. పూర్తి న్యాయం జరగకుండా ఇప్పటికిప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని సడన్గా చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతాం సార్? మాకు సొల్యూషన్ కావాలి. ఏదైతే చెప్తున్నారో అదైతే మాకు నమ్మసక్యంగా అనిపించట్లేదు సార్. అది కూడా వాళ్ళు సంతకం. ఇప్పుడు ఒక పక్క ఇది ఒరిగిపోతుంది, కింద చూసాం, ముందు ఆర్చ్ దగ్గర కావచ్చు, ఏదైనా మొత్తం ఏదైతే ఇటుకలు రాలిపోవడం అంతా కూడా ఒక పక్క ఒరిగిపోవడం జరిగింది. మరి మీకు భయం లేదా? భయం ఎందుకు ఉండదు సార్? భయం ఉంది, కానీ ఇప్పుడు మేము వదిలేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం సార్?
దీని మీద బోల్డ్ అని లోన్స్ ఉన్నాయి, గోల్డ్ పరంగా ఏంటి మామూలు పేపర్స్ పెట్టి ఉన్నదంతా తీసుకొచ్చి దీని మీద పెట్టాం సార్. మంత్లీ సరే మేము వెళ్ళిపోతాం, ఏది ఆగుతుంది సార్? బ్యాంక్ వాళ్ళు వచ్చి ₹1 కట్టకపోతే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా సార్. అది కూడా వాళ్ళు రాత్రి సంతకం పెట్టడానికే మాకు ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు రేపొద్దున న్యాయం చేస్తారని మేము అనుకోవట్లేదు సార్. అందుకనే మా సమక్షంలోకే గవర్నమెంట్ ఎవరైతే దీనికి అప్రూవల్ ఇచ్చారో వాళ్ళందరూ వచ్చి మాకు ఏదో ఒకటి వాళ్ళందరి ముందు సమక్షంలోనే, అంటే ఇది మేము ఇలా చేస్తాము, పక్కాగా మీకు అప్పచెప్తాము, పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్తే మేము ఖాళీ చేస్తాం సార్. అప్పటి వరకు ఖాళీ చేయాలని అయితే అనుకోవట్లేదు. అది ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే బిల్డింగ్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు చూసినటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి చాలా తేడాలు ఉన్నాయి. అయితే రాత్రి జరిగినటువంటి సంఘటనతో అధికారులు వచ్చారు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే వచ్చారు, అలాగే బిల్డర్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినా కూడా ప్రస్తుతానికి అయితే అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతే లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ కొనుక్కొని సంతోషంగా సొంత ఇంట్లో గడపాలి అన్నటువంటి ఆనందం తీరక ముందే బయటికి వెళ్ళిపోతే తిరిగి మాకు దక్కుతుందా లేదా అనే భయం కూడా మాలో ఉంది. కాబట్టి స్పష్టమైన హామీ ఇచ్చి మాకు నష్టపరిహారమా లేదంటే న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానికులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.